శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. తెలుగు హోమియోపతి గురుకులానికి స్వాగతం. ఎపిసోడ్ 81 పల్సటిల్లా కాన్స్టిట్యూషనల్ స్నాప్షాట్ అండ్ క్లినికల్ రివిజన్. ఒకసారి ఆలోచించండి. క్లినిక్లోకొక వ్యక్తి వచ్చారు. ఓకే. వాళ్ళు చాలా సున్నితంగా ఉన్నారు. లైక్ మనం ఏ చిన్న మాట అడిగినా కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి. అవును. ఇలాంటి వాళ్ళని చూస్తే వెంటనే ఒక రకమైన జాలి కలుగుతుంది కదా. వాళ్ళని ఓదార్చాలి అనిపిస్తుంది. కరెక్ట్. కానీ ఆ కన్నీళ్లు వాళ్ల బలహీనత కాదు. అంటే ఎదుటివారిని తమ గుప్పిట్లో పెట్టుకోవడానికి, అటెన్షన్ మొత్తం తమ మీదే ఉండేలా చేసుకోవడానికి వాళ్ల సబ్కాన్షియస్ మైండ్ వాడుకునే ఒక సీక్రెట్ ఆయుధం అని తెలిస్తే. వావ్, ఇదైతే నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈరోజు మనం లోతుగా విశ్లేషించబోయే కాన్స్టిట్యూషన్ వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే అన్నమాట. ఎగ్జాక్ట్లీ. సో గత సెషన్లో మనం లైకోపోడియం గురించి చాలా డీటెయిల్డ్గా విశ్లేషించాం కదా. లైకోపోడియం అనగానే మనకు గుర్తొచ్చేది ఒక అథారిటీ. అవును, పవర్. రైట్. బయటకు ఎంతో కాన్ఫిడెంట్గా కనబడతారు, కానీ లోపల మాత్రం భయంకరమైన అభద్రతాభావం, అంటే ఒక ఇన్సెక్యూరిటీ ఉంటుంది. ఆ భయాన్ని కవర్ చేయడానికే కదా వాళ్లు చుట్టూ ఉన్న వాటిని కంట్రోల్ చేస్తారు. ఖచ్చితంగా. కానీ ఈరోజు మనం విశ్లేషించబోయే వ్యక్తిత్వం దానికి పూర్తి ఆపోజిట్. ప్లాంట్ కింగ్డమ్, అంటే వృక్ష సామ్రాజ్యం నుండి వచ్చిన పల్సటిల్లా. ఇక్కడ అథారిటీ ఉండదు, కంట్రోల్ అస్సలుండదు. ఇక్కడ కనిపించేదంతా మృదుత్వం, అంటే ఎవరికైనా ఇట్టే అనుకూలంగా మారిపోయే తత్వం, అలాగే భావోద్వేగాలకు వెంటనే స్పందించే గుణం. అందుకే దీన్ని ద జెంటిల్ అడాప్టబుల్ హార్ట్ అని పిలుస్తుంటాం. నిజమే. అయితే ఇక్కడొక విషయం స్పష్టం చెయ్యాలి. ఇది కేవలం పల్సటిల్లా పాత మెటీరియల్ని రిపీట్ చేయడం కాదు. మన గురుకులం కాన్స్టిట్యూషనల్ స్నాప్షాట్ ఫ్రేమ్వర్క్ ద్వారా చేస్తున్న ఒక డీప్ అనాలిసిస్. అబ్సల్యూట్లీ. ఒక వ్యక్తిని వాళ్ల వ్యాధి కంటే ముందుగా ఎలా అర్థం చేసుకోవాలి అనేదే మన లక్ష్యం. సో మనం ఈ మందు యొక్క మూలాల్లోకి వెళ్దాం. రెమెడీ ఐడెంటిటీ కార్డ్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఈ పల్సటిల్లా మూలాలు ఎక్కడున్నాయి? పల్సటిల్లా అనేది రనన్కులేసి కుటుంబానికి చెందిన ఒక మొక్క. ఓకే. దీని శాస్త్రీయనామం పల్సటిల్లా నైగ్రెన్స్. దీన్ని వాడుక భాషలో విండ్ ఫ్లవర్ అంటే గాలిపువ్వు లేదా ఎనిమోన్ అని పిలుస్తారు. విండ్ ఫ్లవర్ పేరు చాలా బాగుంది. ఇక దీని ప్రధాన మయాజం చూస్తే సికోటిక్ మయాజం. ఈ కాన్స్టిట్యూషన్కి ఒక ట్యాగ్లైన్ ఇవ్వాలంటే, నేను మృదువుగా ఇతరులకు అనుకూలంగా ఉంటేనే బతకగలను అనేది వాళ్ల కోర్ ఫీలింగ్. నేను మృదువుగా ఉంటేనే బతకగలను. ఇక్కడ మీరు సికోటిక్ మయాజం అని ఒక పదం వాడారు. అవును. ఈ పదం కొంచెం టెక్నికల్గా ఉంది కదా. సులభంగా చెప్పాలంటే సికోటిక్ అంటే ఏమిటి? అది పల్సటిల్లా వాళ్లలో ఎలా కనిపిస్తుంది? మంచి ప్రశ్న. హోమియోపతిలో సికోటిక్ మయాజం అంటే లైక్ ఒక రకమైన ఓవర్ గ్రోత్ లేదా మందకోడితనం. దాన్ని స్లగ్గిష్నెస్ అంటాం. అంటే పని నెమ్మదిగా జరగడమా? ఎగ్జాక్ట్లీ. ఒక పని జరగాల్సిన వేగం కంటే నెమ్మదిగా జరగడం. శారీరకంగా చూస్తే స్రావాలు చాలా చిక్కగా మారడం. ఇక మానసికంగా చూస్తే ఒక ఆలోచనకు లేదా ఒక వ్యక్తికి బలంగా అత్తుకుపోవడం. క్లింగీ నేచర్ అన్నమాట. ఓహో, అంటే శరీరంలోనూ మనస్సులోనూ ఆ మందకొడితనం ఉంటుందన్నమాట. ఇక ఈ మొక్క పేరు విండ్ ఫ్లవర్ అన్నారు కదా. నాకొక అనాలజీ గుర్తొస్తోంది. చెప్పండి. పెద్ద తుఫాను వచ్చినప్పుడు నేను చాలా స్ట్రాంగ్ అని గట్టిగా నిలబడే ఓక్ చెట్టు కూకటి వేళ్లతో పెకలించబడవచ్చు. అవును, బ్రేక్ అయిపోతుంది. కాని ఈ చిన్న విండ్ ఫ్లవర్ అలా కాదు. గాలి ఎటు వీస్తే అటు వంగుతుంది. తుఫాను ఆగిపోగానే మళ్లీ మామూలుగా నిలబడుతుంది. సూపర్బ్ అనాలజీ. వంగిపోవడం ద్వారా తన ప్రాణాలు నిలబెట్టుకుంటుంది కదా. మరి క్లినిక్ వెయిటింగ్ రూంలో కూర్చున్న వ్యక్తిని చూసి వాళ్లు పల్సటిల్లా అని ఎలా గుర్తించవచ్చు? దీన్నే ఫైలిప్ బెయిలీ, క్యాథరీన్ కౌల్టర్ లాంటి మాస్టర్స్ చాలా అద్భుతంగా అబ్జర్వ్ చేశారు. వెయిటింగ్ రూమ్ అబ్జర్వేషన్ చూస్తే వీళ్లు చూడ్డానికి చాలా సాఫ్ట్గా, అట్రాక్టివ్గా ఉంటారు. ఓకే. బట్టలెలా ఉంటాయి? ఏత రంగులు అంటే ఎర్త్ కలర్స్, పాస్టల్స్ లేదా గులాబీ రంగు దుస్తులో ఎక్కువగా ఇష్టపడతారు. వాళ్ల చూపుల్లో ఒక రకమైన భయం ఉంటుంది. భయం ఎందుకు? ఎందుకంటే వాళ్ళకి ప్రొటెక్షన్ కావాలి. కాని అదే సమయంలో డాక్టర్ కనబడగానే ఒక ఆప్యాయత కూడా చూపిస్తారు. డాక్టర్ గదిలోకి రాగానే చాలా త్వరగా కలిసిపోతారు. అంటే కనెక్ట్ అయిపోతారు వెంటనే. అవును. తమ బాధలు చెబుతూ ఏడుస్తున్నా కూడా డాక్టర్ కాస్త సానుభూతి చూపించగానే కన్నీళ్ల మధ్యలోనే చిన్నగా నవ్వుతారు. వావ్, అంటే మూడ్ అంత త్వరగా మారుతుందన్నమాట. ఇది వినడానికి చాలా అమాయకత్వంలా అనిపిస్తోంది.
కానీ ఇక్కడే నాకో డౌట్ ఉంది. అడగండి. ఎందుకంటే మనం స్టార్టింగ్లో ఒక పాయింట్ చెప్పుకున్నాం కదా, వీళ్ళెప్పుడూ ఇతరుల మద్దతు కోరుకుంటారు. చీకటంటే భయం, ఒంటరిగా ఉండటమంటే భయం. అవును, డిపెండెన్సీ. చిన్న విషయానికి ఏడుస్తారు, ఓదార్పిస్తే ఆగిపోతారు. ఇది పైకి క్యూట్గా, ఇన్నోసెంట్గా ఉంది. కానీ ఈ కన్నీళ్లు నిజంగానే అమాయకత్వమా, లేక అటెన్షన్ కోసం చేసే ఒక స్ట్రాటజీనా? వెరీ పవర్ఫుల్ పాయింట్. ఎందుకంటే రాజన్ శంకరన్ గారు, అలాగే క్యాథరీన్ కౌల్టర్ వాళ్ల గ్రంథాలలో ఈ విషయాన్ని చాలా డీప్గా అనలైజ్ చేశారు. వాళ్ళు ఏమంటారు? పల్సటిల్లాలో పైకి కనిపించే ఈ మృదుత్వం వెనుక ఒక రకమైన స్వార్థం, ఈర్ష్య దాగి ఉంటాయి. సెల్ఫిష్నెస్ అండ్ జెలసీ. ఓ, అంటే ఇదంతా కుట్ర అంటారా? అలాగని కాదు, వాళ్ళు కావాలని చేసే కుట్ర కాదు. అది వాళ్ల సబ్కాన్షియస్ డిఫెన్స్ మెకానిజం. తమకి మాత్రమే అందరి ప్రేమ, శ్రద్ధ దక్కాలి అనే తపన వాళ్లలో బలంగా ఉంటుంది. అంటే ఆ ఆప్యాయత వెనుక ఒక డిమాండ్ ఉందన్నమాట. ఖచ్చితంగా. ఉదాహరణకు లైకోపోడియం వాళ్లకేదైనా నచ్చకపోతే కోపంతో అరుస్తారు, కంట్రోల్ చేస్తారు. రైట్. కాని పల్సిటిల్లా అలా కాదు. వాళ్ళు ఏడుపునొక్క ఆయుధంగా వాడతారు. నేనింత మృదువుగా ఉన్నాను, నాకెంత కష్టమొచ్చింది చూడు అనే ఫీలింగ్ని క్రియేట్ చేస్తారు. ఓహో, తద్వారా ఎదుటివారిని తమ దారిలోకి తెచ్చుకుంటారు. ఇదొక ప్యాసివ్ కంట్రోల్ అన్నమాట. అవును. ఇకపోతే వీళ్ల మూడ్స్ గురించి హోమియోపతిలో ఒక ఫేమస్ మాట ఉంది, మెంటలీ ఎన్ ఏప్రిల్ డే అని. ఏప్రిల్ డే అంటే ఇక్కడ మనకి అంతగా కనెక్ట్ కాకపోవచ్చు. మన వాతావరణానికి తగ్గట్టు చెప్పాలంటే మన వర్షాకాలంలాగా అనుకోవచ్చా? ఎందుకలా? అంటే ఒక క్షణం చూస్తే ఎండగా ప్రశాంతంగా ఉంటుంది, మరుక్షణమే ఎక్కడ నుండో కారుమొబ్బులొచ్చేసి వాన పడుతుంది. పల్సటిల్ల మైండ్ కూడా అంతేనా? పర్ఫెక్ట్ అనాలజీ. ఒక క్షణం నవ్వుతూ ఉంటారు, మరుక్షణం ఏడుస్తారు, మళ్ళీ 5 నిమిషాల్లో నవ్వుతారు. అంటే ఆ ఏడుపు అనేది చాలా టెంపరరీ, కానీ పక్కవాళ్లని కంట్రోల్ చేయడానికి చాలా ఎఫెక్టివ్. అబ్సల్యూట్లీ. ఈ ఎమోషనల్ ఫ్లక్చుయేషన్స్ గురించి వింటుంటే ఒక లాజికల్ క్వశ్చన్ వస్తోంది. వయసు లేదా జెండర్ని బట్టి ఈ కాన్స్టిట్యూషన్ ఎలా మారుతుంది? ముఖ్యంగా చిన్నపిల్లల్లో ఈ లక్షణాలు ఎలా ఉంటాయి? చిన్నపిల్లల్లో పల్సటిల్లా కాన్స్టిట్యూషన్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. వాళ్ళు తల్లికి ఎప్పుడూ అతుక్కుపోయి ఉంటారు. ఎప్పుడూ అమ్మ వెంటే. అవును. రెపెటరీలో మనం చూసే ముఖ్యమైన రూబ్రిక్ ఒకటుంది, క్యారీడ్, క్యారెస్ట్ అండ్ డిజైర్స్ టు బీ. అంటే ఎప్పుడూ ఎత్తుకోవాలి, బుజ్జగించాలి అని కోరుకుంటారు గదా. రైట్. ఒక పల్సటిన్లా పిల్లాడు ఆడుకుంటూ కింద పడితే వాడికి తగిలిన దెబ్బ వల్ల వచ్చే నొప్పి కంటే కూడా అమ్మ రావాలని ఏడుస్తాడా? అవును. అమ్మ పరిగెత్తుకుంటూ వచ్చి ఎత్తుకుని ఆ దెబ్బ మీద ఒక ముద్దు పెట్టి ఏమీ కాలేదు నన్నా అని చెప్పాలనే ఉద్దేశంతోనే ఎక్కువ ఏడుస్తాడు. వావ్. అంటే ఇక్కడ ఏడుపు అనేది నొప్పికి రియాక్షన్ కాదు, అటెన్షన్కి ఒక పిలుపు. కానీ పిల్లలందరూ చిన్న వయసులో ఇలాగే ఉంటారు గదా. అదే. దీని గురించి ఫైలిప్ బేలీ గారు ఒక అద్భుతమైన పాయింట్ చెప్పారు. చాలా మంది పిల్లలు తమ మొదటి 5 ఏళ్లలో ఈ పల్సటిల్లా స్టేజ్ గుండా వెళ్తారు. ఎందుకంటే ఆ వయసులో సర్వైవల్ కోసం పేరెంట్స్ మీదే ఆధారపడాలి కాబట్టి. ఎగ్జాక్ట్లీ. కానీ 5 ఏళ్లు వచ్చేసరికి బుద్ధి వికసించి లోకాన్ని అర్థం చేసుకోవడం మొదలయ్యాక కొందరు లాజికల్ థింకింగ్కి అలవాటుపడి వేరే కాన్స్టిట్యూషన్కి మారిపోతారు. ఉదాహరణకు నైట్రమ్యూర్ లాంటి వాటికి. అవును. కాని కొందరు మాత్రమే జీవితాంతం పల్సటిన్లాగా ఉండిపోతారు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. మరి పెద్దయ్యాక స్త్రీలలో ఈ లక్షణాలు ఎలా వ్యక్తమవుతాయి? ఇది ప్రధానంగా ఫీమేల్ రెమెడీ అని చాలా పుస్తకాల్లో ఉంటుంది కదా. అవును. స్త్రీలలో ఈ కాన్స్టిట్యూషన్ చాలా బలంగా వ్యక్తమవుతుంది. ముఖ్యంగా యుక్త వయసు అంటే ప్యూబర్టీ వచ్చిన దగ్గర నుండి హార్మోన్ల మార్పుల వల్ల వీళ్ల ప్రధాన సమస్యలు మొదలవుతాయి. ఎలాంటి సమస్యలు? ఋతుక్రమ సమస్యలు, అకారణంగా ఏడవడం, భర్త లేదా కుటుంబ సభ్యులపై మానసికంగా పూర్తి ఆధారపడటం, వీళ్లకి తమ బంధాలపై విపరీతమైన అభద్రతాభావం ఉంటుంది. అంటే ఎవరైనా కొంచెం కేర్ చెయ్యకపోయినా తట్టుకోలేరు. అస్సలు తట్టుకోలేరు. మరి పురుషుల సంగతేంటి? మగవాళ్లలో పల్సటిల్ల లక్షణాలు ఉండవా? సొసైటీ సాధారణంగా మగవాళ్లను అలా సున్నితంగా ఉండనివ్వదు కదా. ఉంటాయి. కాని పురుషులలో ఇది చాలా అరుదు. ఒకవేళ మగవాళ్లలో పల్సటిల్లా కాన్స్టిట్యూషన్ ఉంటే వాళ్ళు చాలా సిగ్గుపడే తత్వం కలిగి ఉంటారు. డెసిషన్స్ తీసుకోగలరా? సొంతంగా డెసిషన్స్ తీసుకోలేరు. ఇండెసిసివ్ అనమాట. కుటుంబంపై, ముఖ్యంగా భార్యపై విపరీతమైన మమకారం చూపిస్తారు. అంటే సమాజం ఆశించే కాంపిటీటివ్ దూకుడు స్వభావం వీళ్లలో ఉండదు. అగ్రెషన్ అస్సలు కనిపించదు. రైట్.
ఇప్పటివరకు మనం వాళ్ళ మానసిక అనుకూలత, చంచలమైన మనస్తత్వం గురించి చూశాం. ఆర్గానన్ సూత్రాల ప్రకారం మానసిక లక్షణాలు భౌతిక శరీరంలో కూడా రిఫ్లెక్ట్ అవుతాయి కదా. ఖచ్చితంగా. మనం ఈ కనెక్షన్ని అర్థం చేసుకోవాలంటే పల్సిటిల్లా మైండ్ ఎంత చంచలంగా ఉంటుందో వాళ్ళ ఫిజికల్ బాడీ కూడా అంతే చంచలంగా ఉంటుందా? ఇదొక బ్యూటిఫుల్ కనెక్షన్. వాళ్ళ మనస్సు ఎలాగైతే ఒక ఎమోషన్ దగ్గర స్థిరంగా ఉండలేదో వాళ్ళ భౌతిక నొప్పులు కూడా ఒకే చోట స్థిరంగా ఉండవు. వావ్! ఆ నొప్పులు గాలిలాగా శరీరంలో ఒక భాగం నుండి మరో భాగానికి మారుతూ ఉంటాయి. దీన్నే మనం షిఫ్టింగ్ ఆర్ వాండరింగ్ పెయిన్స్ అంటాం. అంటే ఉదయం మోకాళ్ళు నొప్పి ఉంటే సాయంత్రానికి ఆ మోకాళ్ళ నొప్పి తగ్గిపోయి భుజం నొప్పి వస్తుంది. దాట్స్ రియలీ ఫ్యాసినేటింగ్. అయితే థెర్మల్స్ విషయానికొస్తే పల్సిటిల్లాలో నాకర్థం కాని ఒక పెద్ద కాంట్రాడిక్షన్ ఉంది. ఏంటది? సాధారణంగా నొప్పులున్నప్పుడు లేదా జ్వరం వచ్చినప్పుడు చలిగా అనిపిస్తుంది, కప్పుకోవాలనిపిస్తుంది కదా. అవును. కానీ పల్సటిల్లా వాళ్ళు చలిలో వణుకుతున్నా కూడా చల్లటి గాలి కావాలంటారు, కిటికీలు తీసుంచమంటారు. ఇది చాలా విరుద్ధంగా అనిపిస్తోంది. ఎందుకులా? మీరు కరెక్ట్గా పాయింట్ పట్టుకున్నారు. అదే పల్సటిల్లాలోని అత్యంత ముఖ్యమైన పీక్యూఆర్ఎస్ లక్షణం. బేసిక్గా పల్సటిల్లా వాళ్ళు వార్మ్ బ్లడెడ్. అంటే వాళ్ళకి వేడి పడదు. అస్సలు పడదు. వేడి గదులు, వేడి వాతావరణం, ఉక్కపోతా వీళ్లకు సరిపడవు. వేడి గదిలో ఊపిరాడనట్లు అంటే సఫకేటెడ్గా ఫీలవుతారు. మరి నొప్పులున్నప్పుడు చలి వస్తుంది కదా. ఆ చలి కేవలం నాడీ వ్యవస్థకు సంబంధించిన రియాక్షన్ మాత్రమే. కాని వాళ్ల లోపలి జీవశక్తి ఎప్పుడూ స్వచ్ఛమైన, చల్లని గాలిని కోరుకుంటుంది. ఓపెన్ ఎయిర్ కావాలి వాళ్ళకి. ఓహో, ఆ చల్లని గాలిలో మెల్లగా నడుస్తుంటే వాళ్ళకన్ని బాధల నుండి ఉపశమనం లభిస్తుందన్నమాట. ఇక దాహం గురించి కూడా ఇదొక ఎక్సెప్షన్ కదా. చెప్పండి. నోరు, పెదాలు ఎంత ఎండిపోయినా కూడా వీరికి ఏమాత్రం దాహం ఉండదు. దీన్ని థర్స్ట్లెస్ అంటాం. దీనిక్కూడా ఇందాక మీరు చెప్పిన సికోటిక్ మందకొడతనమే కారణమా? అద్భుతంగా కనెక్ట్ చేశారు. వాళ్ల శరీరంలో మెటబాలిక్ ఫైర్ లేదా వేడి తక్కువగా ఉంటుంది. అందుకే దాహముండదు. రైట్. అలాగే వాళ్ల శరీరంలో వచ్చే స్రావాలు అంటే డిశ్చార్జెస్, ముక్కు, చెవి లేదా కంటి నుండి వచ్చేవి చూస్తే చాలా చిక్కగా పసుపు లేదా ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ఇన్ఫెక్షన్ లాగా. కానీ ఇక్కడే ఒక క్యారెక్టరిస్టిక్ పాయింట్ ఉంది. ఆ స్రావాలు ఎంత చిక్కగా ఉన్నా అవి ఎక్కడా మంటనో లేదా చికాకునో కలిగించవు. దాన్ని బ్లాండ్ డిశ్చార్జెస్ అంటాం. ఓకే. ఆర్సెనికం ఆల్బమ్ లాంటి మందుల్లో స్రావాలు మండుతూ వస్తాయి కదా. అవును. కాని పల్సిటిల్లాలోని మైండ్ లాగానే వాళ్ల స్రావాలు కూడా చాలా మైల్డ్గా ఉంటాయి. అంటే మనసు ఎంత సాఫ్ట్గా ఉంటుందో వాళ్ల బాడీ డిశ్చార్జెస్ కూడా అంతే సాఫ్ట్గా ఉంటాయన్నమాట. వండర్ఫుల్. ఇప్పుడు క్లినికల్ స్పియర్ ట్రిగ్గర్స్ గురించి చూద్దాం. ఓకే. పల్సిటిల్లా వాళ్లను అనారోగ్యానికి గురిచేసే ఫుడ్ ట్రిగ్గర్స్ ఏమిటి? దానికి వెనక ఉన్న మెకానిజం ఏమిటి? ఫుడ్ విషయానికొస్తే కొవ్వు పదార్థాలు అంటే ఫ్యాటీ ఫుడ్స్, పంది మాంసం, ఐస్ క్రీమ్స్, పేస్ట్రీలు లేదా మిక్స్డ్ ఫుడ్ తిన్నప్పుడు వీళ్ళకి కడుపు నొప్పి, అజీర్ణ సమస్యలు వస్తాయి. దీని వెనక ఉన్న లాజిక్ కూడా మందకొడతనమేనా? అవును. స్లగ్గిష్నెస్. హెవీ ఫ్యాట్స్ని అరిగించుకోవడానికి శరీరంలో అగ్ని కావాలి, వేడి కావాలి. కాని పల్సటిల్లా జీర్ణ వ్యవస్థ చాలా స్లోగా ఉంటుంది. అందుకే అవి జీర్ణం కాక ఇబ్బంది పడతారు. మరి లైఫ్ స్టైల్ ట్రిగ్గర్స్ ఎలాంటి కండిషన్స్లో మనం ఈ కాన్స్టిట్యూషన్ని ఎక్కువగా క్లినిక్లో చూస్తుంటాం? ముఖ్యంగా భావోద్వేగాలను అణచివేసుకోవడం, యుక్త వయసు, మెనోపాస్ సమయాల్లో వచ్చే హార్మోన్ల మార్పుల వల్ల వీళ్ళు తీవ్రంగా ప్రభావితమవుతారు. క్లినికల్గా ఏ డిసీజెస్లో వాడతారు దీన్ని? చిన్నపిల్లల్లో వచ్చే చెవినొప్పులు అంటే ఓటైటిస్ మీడియా. అప్పుడు పిల్లాడు ఏడుస్తూ మీ ఆప్యాయతను కూరుకుంటుంటే పల్సటిల్లా అద్భుతంగా పనిచేస్తుంది. రైట్. కండ్ల కలక, మీసిల్స్, అలాగే వాళ్లలో బ్లడ్ సర్క్యులేషన్ నెమ్మదిగా ఉండటం వల్ల వచ్చే సిరల వాపు అంటే వేరికోజ్ వెయిన్స్. మగవారిలో అయితే ప్రాస్టేట్ సమస్యలు లేదా ఆర్కైటిస్ లాంటి కండిషన్స్లో విరివిగా వాడతారు. చాలా డీటెయిల్గా చెప్పారు. ఈ జర్నీలో మనం ఇంకో ముఖ్యమైన టాపిక్ కవర్ చేయాలి. అదే రెమెడీ రిలేషన్షిప్స్. సాఫ్ట్గా ఎదుటివారికి లొంగిపోయే వేరే మందులతో పల్సిటిల్లాని ఎలా డిఫరెన్షియేట్ చేయాలి? ముఖ్యంగా సిలీషియాతో కదా. అవును. సిలీషియాకి దీనికి తేడా ఏమిటి? సిలీషియాతో పోలిక అనేది ప్రాక్టీస్లో చాలా ముఖ్యం. పైకి చూస్తే సిలీషియా కూడా పల్సిటిల్లా లాగానే ఎదుటివారికి లొంగిపోయేలా ఈల్డింగ్గా కనిపిస్తుంది. కానీ లోపల సిలీషియా చాలా మొండిది, ఆబ్స్టినేట్ అన్నమాట. పల్సిటిల్లా గాలి ఎటు వీస్తే అటు వంగుతుంది. కాని సిలీషియా వంగినట్లే ఉండి మళ్లీ తనకి కావాల్సిందే సాధిస్తుంది. వావ్! ఇది చాలా సూక్ష్మమైన తేడా. ఇంకో పెద్ద డిఫరెన్స్ ఏమిటంటే సిలీషియా వాళ్లకి చలి అస్సలు పడదు, ఎక్స్ట్రీమ్లీ చిల్లి.
కానీ పల్సటిల్లాకి వేడి పడదు, గాలి కావాలి. అంటే మందులు పల్సటిల్లాకి కాంప్లిమెంటరీగా, అంటే పల్సటిల్లా పనిని పూర్తి చేయడానికి ఉపయోగపడతాయి. రైట్. ఇది వింటుంటే నాకొక విషయం అనిపిస్తోంది. హోమియోపతిలో మనం అబ్జర్వేషన్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం, కానీ డాక్టర్లు కొన్నిసార్లు చేసే కామన్ తప్పుల గురించి కూడా మాట్లాడాలి కదా. అవును, తప్పకుండా. ఒక పేషెంట్ క్లినిక్లోకొచ్చి కన్నీళ్లు పెట్టుకుంటే వెంటనే ఆహా వీళ్ళు ఏడుస్తున్నారు కాబట్టి పల్సటిల్లా ఇద్దాం అని డిసైడ్ అయిపోవచ్చా? ఇది చాలా పెద్ద తప్పు. ఇక్కడే మనం ఆర్గనన్ సూత్రాలను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. ఎందుకు? ఎందుకంటే డాక్టర్ ఫారింగ్టన్ గారు తన మెటీరియా మెడికాలో చాలా స్పష్టంగా హెచ్చరించారు. కేవలం ఏడుపు అనే ఒక కీనోట్ చూడగానే పల్సటిల్లా ఇవ్వకూడదు. ఒక ఎగ్జాంపుల్ చెప్తారా? ఖచ్చితంగా. ఒక రోగికి ఛాతిలో కఫం పట్టి దగ్గు వదులుగా ఉందనుకుందాం, అంటే లూస్ కాఫ్. వాళ్ళు క్లినిక్కి వచ్చారు కదా అని మిగతా లక్షణాలు సరిపోలకపోయినా పల్సటిల్లా ఇస్తే ఏమవుతుంది? ఏమవుతుంది? ఆ వదులుగా ఉన్న దగ్గు పోతుందా? లేదు, అది మరింత ప్రమాదకరంగా మారుతుంది. ఆ మందు వదులుగా ఉన్న కఫాన్ని బిగిస్తుంది. రోగికి కఫం బయటకు రాక ఉక్కిరిబిక్కిరి అవుతాడు. ఓ మై గాడ్! అంటే వైటల్ ఫోర్స్ని డిస్టర్బ్ చేసినట్లే కదా. అబ్సల్యూట్లీ. వ్యాధి పేరును బట్టి లేదా ఒక సింగిల్ సిమ్టమ్ బట్టి కాదు, వ్యాధిగ్రస్తుడైన పూర్తి వ్యక్తిని చూడాలి. ఇండివిజువలైజేషన్ చాలా ముఖ్యం. అంటే టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ చూడాలి. అవును, మైండ్తో పాటు ఫిజికల్ లక్షణాలు, థర్మల్స్ అన్నీ కలిపి టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ ఆధారంగానే మందు ఎంపిక జరగాలి. అప్పుడే హైయెస్ట్ ఐడియల్ ఆఫ్ క్యూర్ సాధ్యమవుతుంది. ఎక్సలెంట్. కేవలం కీనోట్స్ మీద ఆధారపడి మందు ఇస్తే మన ప్రాణశక్తిని తప్పుదోవ పట్టించవచ్చు. వ్యాధిని కాకుండా వ్యక్తిని చూడాలి అనే పాయింట్ చాలా అద్భుతంగా చెప్పారు. థ్యాంక్ యూ. ఇక మనం ఈ సెషన్ ముగింపు దశకు చేరుకున్నాం. త్వరగా ఒక కన్ఫర్మేషన్ చెక్లిస్ట్ అండ్ 30 సెకండ్ ఛాలెంజ్ చూద్దాం. ఎదురుగా ఉన్న వ్యక్తి పల్సటిల్లా అని నిర్ధారించుకోవడానికి 5 ముఖ్యమైన క్యారెక్టరిస్టిక్ పాయింట్లు చెప్పండి. 1. దాహం ఏమాత్రం లేకపోవడం. 2. వాతావరణం ఎలా ఉన్నా ఎప్పుడూ చల్లని, స్వచ్ఛమైన గాలి కోరుకోవడం. రైట్. 3. శరీరంలో ఒకచోట నుండి మరో చోటికి మారుతున్న నొప్పులు, అంటే వాండరింగ్ పెయిన్స్. 4. వర్షాకాలం వాతావరణంలా క్షణక్షణం మారుతున్న భావోద్వేగాలు. 5. ఓదార్పు కోరుకోవడం, కొంచెం ఓదార్చితే వెంటనే ఉపశమనం పొందడం. ఖచ్చితంగా అవే. ఈ 5 పాయింట్లు ఒక పేషెంట్లో మ్యాచ్ అయితే మనం కాన్ఫిడెంట్గా పల్సటిల్లా వైపు ఆలోచించవచ్చు. ఈనాటి విశ్లేషణ ముగించే ముందు ఒక ఆలోచింపజేసే థాట్ గురించి మాట్లాడుకుందాం. ష్యూర్. ఈరోజు మనం పల్సటిల్లా, వాళ్ల కన్నీళ్లు, ఏడుపు గురించి, అది వాళ్ల అటెన్షన్ కోసం వాడుకునే టెక్నిక్ అని మాట్లాడుకున్నాం కదా. కానీ ఒక ఫిజీషియన్గా మనం ఆ కన్నీళ్లను కేవలం ఒక మ్యానిపులేషన్ లాగానో, ఒక సిమ్టమ్ లాగానో చూడకూడదు కదా. అంటే ఆ కన్నీళ్ల వెనుక ఉన్న అసలు భయాన్ని అర్థం చేసుకోవాలి. కరెక్ట్. ఆ కన్నీళ్ల వెనక దాగి ఉన్న వాళ్ల అంతర్గత భయాన్ని, ఈ విశాలమైన ప్రపంచాన్ని ఒంటరిగా ఎదుర్కోలేను అనే వాళ్ల అభద్రతాభావాన్ని అర్థం చేసుకోవాలి. ఆ లోతైన ఒంటరితనానికి కావాల్సింది కేవలం ఒక మందుబిళ్ల మాత్రమే కాదు, మన ఎంపతీ కూడా. 100% నిజం. రోగ నిర్ధారణ బుర్రతో మాత్రమే కాకుండా కొంత హృదయంతో కూడా చేయాలి. ఆ కరుణ, ఎంపతీ ఉన్నప్పుడే నిజమైన స్వస్థత చేకూర్చగలం. బ్యూటిఫుల్. ఇక తదుపరి సెషన్లో ఎపిసోడ్ 82 నెట్రమ్ మ్యూరియాటికమ్, కాన్స్టిట్యూషనల్ స్నాప్షాట్ అండ్ క్లినికల్ రివిజన్ గురించి చూడబోతున్నాం. దానికి ఉన్న అతిపెద్ద కాంట్రాస్ట్ ఏమిటంటే ఏంటది? సైలెంట్లీ సప్రెస్ హిస్ గ్రీఫ్. వావ్! పల్సటిల్లా ఓదార్పును కోరుకుంటుంది, తన ఎమోషన్స్ని పంచుకుని కన్నీళ్లు పెట్టుకుంటుంది. అవును. కానీ వచ్చేసారి మనం చూడబోయే నాట్రమ్ మ్యూర్ ఓదార్పును తీవ్రంగా తిరస్కరిస్తుంది. తన దుఃఖాన్ని మౌనంగా లోపలే అణిచివేసుకుంటుంది. ఆ ఆసక్తికరమైన ప్రయాణాన్ని నెక్స్ట్ సెషన్లో కొనసాగిద్దాం. తప్పకుండా. చివరిగా గురుకులం మోటో ఫర్ పల్సటిల్లా, సీ ద హార్ట్ బిఫోర్ ద టియర్స్. జై శ్రీకృష్ణ. వాసుదేవ.